మ్యానిపులేటివ్ రైట్ ఎంతమంది రప్పిస్తారు. ఓకే వెంకటరమణారెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు 2 అంశాలు మాట్లాడారు. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు లైవ్ వైర్ బాంబు పెట్టుకొని ఉన్నారు కేఎస్ ప్రసాద్ ని, ఆయన కూడా మాట్లాడిస్తే అవతల మాట్లాడాలి. పర్లేదు మీరు మాట్లాడండి. నాకు చాలా మంచి మిత్రుడు అన్న, దానికనే చెప్తున్నా. పర్లేదు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 2 అంశాలు మాట్లాడారు వెంకటరమణ మన శ్రీనివాస్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కాలేజ్ డేస్లో ఏ రకంగా అనేది పైన మాట్లాడారు. ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చర్ చేశారు అంతే, అక్కడ ఏం లేదు. వీళ్ళు ఇచ్చే హామీలు అమలు చేయాల్సిన పరిస్థితి పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి ఇది తెరపైకి తీసుకొచ్చారని. బేసిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్యానలిస్టులు అందరికి, ప్రసాద్ అన్నకి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే మా పెద్దన్న ఆంజనేయులు అన్న గారికి, మీకు ప్రేక్షకులకి అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఇవన్నీ చైల్డ్ ఇష్టం. ఇప్పుడు ఆంజనేయులు అన్న చెప్పినట్టు అసలు నాకు అర్థమే కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి, సరే అతనికైతే చదువు లేదనుకోండి, ఐ అగ్రీ. మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా 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 బాధ. సారీ టు సే, నాట్ కరెక్ట్, చాలా బాధాకరం. ఈ కాలేజీలో కొట్టుకున్నారు, కాలేజీల్లో చెడ్డీలు వేసుకొని కొట్టుకున్నారు కాబట్టి కక్ష ఏమద్దు. అసలు ఒకటి ఈ రోజు నిజంగా అంత కక్ష చంద్రబాబు నాయుడుకు ఉంటే ఈ రోజు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయట ఉంటాడా? సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసెస్ వాళ్ళు మా మీద పెట్టారు, అంగళ్ళ కేసు ఎంతసేపు పెట్టాలా తెలివి మాకు లేదా? పెట్టలేమా? ఆ టైప్ ఆఫ్ కల్చర్ ని వద్దు, మనం ఆపేస్తాము, లెట్ us గో ఫర్ పాజిటివ్ పాలిటిక్స్ అనే యాంగిల్లో చంద్రబాబు నాయుడు ఒక వెళ్తుంటే, వీళ్ళు లేదు మేము అదే విధంగా ఉంటాము, మేము అదే విధంగా మాట్లాడతాము అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. లెట్స్ టాక్ అబౌట్ ద ప్రెస్ మీట్ ఆల్సో. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. వాస్తవంగా నేను జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నా. ఎందుకు అభినందిస్తున్నా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్. నిన్న ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సత్యాలు నిజాలు మాట్లాడాడు. ఏమని చెప్పాడు? 7.5 lakh crores నేను అప్పు తీసుకున్నాను. వాస్తవమే, తీసుకుంది అంతే. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టింది అంతే కాబట్టి, వాళ్ళు ఖర్చు పెట్టింది అంతే. మిగతా లెక్కలు ఆయనకు తెలియదు కదా. ఆయన ఖర్చు పెట్టింటే కదా, ఖర్చు పెట్టలా, ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు అనేది ఒక పాయింట్ ఇప్పుడు ఆఫ్ డిస్కషన్. 7.5 lakh crores యాజ్ పర్ చంద్రబాబు, యాజ్ పర్ జగన్మోహన్ రెడ్డి, అండ్ మా లెక్క ప్రకారం ఇట్స్ అరౌండ్ 11 crores. వేర్ ఇస్ ద గ్యాప్? 4 lakh crores పెద్ద అమౌంట్ ఏం కాదు కదా, చిన్న చిన్న అమౌంట్స్ కదా. ఎన్ని తగ్గపో 3-4 lakh crores ఓకే, ఏం పెద్ద ఇదేముంది. సో ఒక పచ్చి అబద్ధం స్ట్రైట్ ఫేస్ తో, ఎక్కడ కూడా ఒక భయం లేకుండా అంత కన్విన్సింగ్ గా మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం అభినందించాలి. ఇట్స్ నాట్ ప్రతి ఒక్కరు చేయాలి. ఇప్పుడు ఆంజనేయులు అబద్ధాలు చెప్పమంటే అంత కన్విన్సింగ్ గా చెప్పగలుగుతాడా? అది కాదు. సరే వెంకటరమణారెడ్డి పాయింట్ ఏంటంటే, నిజంగానే పెద్దిరెడ్డి ఇప్పుడు మిథున్ రెడ్డి నిన్న ఒక సవాల్ విసిరారండి. మీరు నిజంగా నిరూపిస్తే ఇది కక్షపూరితంగానే చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవము, మీరు నిజంగా మా నాన్న ఆ రకంగా కబ్జాలకు పాల్పడి లాక్కొనేది ఉంటే మేము రాజకీయాల నుంచి వైదొలుగుతామని చెప్పేసి ఆయన నిన్న సవాల్ కూడా. ఏమండి, నేను ఒక సింపుల్ క్వశ్చన్. శ్రీనివాస్ రెడ్డి గారు సుదీర్ఘంగా మాట్లాడాడు కదా. చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం పవర్ లోకి వచ్చినప్పుడు, బాబు గారు పవర్ లోకి వచ్చినప్పుడు పెద్దిరెడ్డి ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటంటే, అసలు ఎవరండి బయట వేసింది పెద్దిరెడ్డిని? ఆ రోజు ఒక వర్క్ అలాట్ చేసి వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళు బయట వేసింది చంద్రబాబు నాయుడు. పాత హిస్టరీ మర్చిపోతాయట, మాకు తెలీదా ఎవరెవరు వర్కులు చేస్తారు? అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ రోజు జగన్ తో ఉన్నా సపోర్ట్ వచ్చిందా లేదా, ఇచ్చారా లేదా? ఆ రోజు కాళ్ళు పట్టుకోవాలా? మర్చిపోతాడా పెద్దిరెడ్డి? మా తెలీదా ఏమేమి వర్కులు చేశారని? సో మేమేమన్నదంటే 300-400 people have come. Yes, వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చారు. దే విల్ టేక్ లిటిల్ టైం, మేబీ 15 days 20 days అవన్నీ తీసి ఎంఆర్ఓలు పోవాలి, ఆ సర్వే చేయాలి, అసలు వాస్తవాలు తెలుసుకోవాలి. సో ఏం టెన్షన్ వద్దు, 100% కేసులు బుక్ అవుతాయి. అంటే పెద్దిరెడ్డి అంటే మీ మాటలు బట్టి చూస్తే పెద్దిరెడ్డి అరెస్ట్ తప్పదంటారా?
తప్పు చేస్తే తప్పదు కదన్నా. ఇప్పుడు నువ్వు 300 మంది సరేనా, 300 మంది 400 మంది 500 మంది 1000 మంది వచ్చారు. ఓకే, 10 కేసులన్నా పక్కాగా ఉండవా దాంట్లో? నేను అడిగేది ఒకటి, వీళ్ళందరూ కోర్టుకు కూడా ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే పోయే ధైర్యం లేదు కాబట్టి. ఈరోజు ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళు వచ్చి ధైర్యంగా చెప్తున్నారు. ఇవన్నీ లీగల్ కేసెస్ కావాలి కదా. లీగల్ కేసెస్ అయి ఉంటే అసలు వీళ్ళు కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? ఇఫ్ ఇట్ ఈస్ ఒకటండి, వెంకటరమణారెడ్డి గారు పాయింట్ ఇది. ఇప్పుడు ఎప్పుడో కబ్జాలు చేశాడు అన్నప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు వీళ్ళు? ఎవరికి ధైర్యం ఉంది సార్ అక్కడ వాళ్ళని కాదని? ఒక ఇంటికి, నీ ఆఫీస్కో ఇంటికో ఒక రోడ్డునే నువ్వు గేట్ వేసేసావు. ఏ మొగాడు ఉన్నాడు అక్కడ ఆ గేట్ తీపిచ్చేదాన్ని? నిన్న మీడియాలో చూసారు కదా ఫోటోలతో కూడా, ఆ గేట్ ఓపెన్ చేసి జనాలు పోయేదానికి. ఒక గవర్నమెంట్ రోడ్ నే ఆక్యుపై చేసేసి గేట్లు వేసేసిన వ్యక్తి మరి ఇప్పుడు ఏమంటారు దాన్ని? ప్రజాస్వామ్యం అంటారా? యూజ్ ఆఫ్ పవర్ అంటారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? అసలు ఏంది, అసలు ఎలా జరిగినాయి ఈయన అడుగుతున్నాం మేము. ఒక ఎంపీ ఏంది, ఒక గేట్ పెట్టి కంప్లీట్ రహదారిని బంద్ చేసి ఎవరిని పోనీయకుండా ఆపి టార్ రోడ్ వేయించుకొని ఏంది అసలు ఏం జరుగుతుంది అనేది కదా ఇక్కడ పాయింట్. సి ఐ వెరీ క్లియర్ అండి, తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న సిబిఎన్ గారు నిన్న అసెంబ్లీలో కూడా అదే మాట చెప్పారు. తప్పు చేయనోడికి, పొరపాటు చేయనోడికి ఎవరికి భయం లేదు. మేము ఎవరిని టచ్ చేసే ప్రసక్తే లేదు. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా తప్పు చేసినోడికి మాత్రం ఇప్పుడు నాగార్జున యాదవ్ అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేశారు. వాళ్ళు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో వేసి వాయించలేమా? ఎందుకు వాయించలే? మర్యాదగా 41A నోటీస్ వచ్చి పంపించేశారు. అతను వచ్చి ప్రెస్ ముందర వచ్చి మాట్లాడా. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే రూల్ ఆఫ్ లా అనేది ఇదే గాని టీడీపీ వాడు వైసీపీలో అయి ఉంటే వాడిని 5 స్టేషన్లో 6 గంటలు తిప్పి వ్యాన్ లో కొట్టి, స్టేషన్ లో లైట్లు ఆఫ్ చేసి కొట్టి, వాడిని బెదిరించి ఇంత చేసేవాళ్ళు. అది కనిపించిందా ఈ రోజు? ఈ 42 days 45 days ఆఫ్ కూటమి రూల్లో, ఎన్డీఏ కూటమి రూల్లో మీకు ఎక్కడైనా ఒక సింగిల్ ఇన్సిడెంట్ వేరే పర్టికులర్ పర్సన్, ఒక వ్యక్తిని ఊరంతా తిప్పారు, ఎక్కడున్నాడు కాదండి? మీరు కేసులు కాదు, వీళ్ళు ఏమంటున్నారు? మీరు మొత్తానికి కాదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు మనుషులనే అంతం చేస్తున్నారు అంటున్నారు, నరికి చంపుతున్నారు. ఇది కనబడట్లేదా పోలీస్ స్టేషన్ వరకు? చంపమనే కదా చెప్పేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నన్ను చంపండి. ఎందుకు చంపుతాం సార్? ఆయన చంపితే మాకు వచ్చేది ఏంది? అర్థం కాదు. చంపండి. నేను ఒకటి చెప్తున్నానండి, 32 ఏందండి ఈ రోజు కూడా మేము చెప్పేది ఒకటే, 32 మంది 72 మంది ఇంక్లూడింగ్ సూసైడ్స్. అండ్ ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి రెడీగా ఉంది. మై క్వశ్చన్ ఇస్ సింపుల్, ఆ లిస్ట్ పెట్టండి. ఒక 7.5 కోటి 7,30,00,000 వస్తుంది కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తావరా బాబు, వాళ్ళకి సహాయం చేస్తామంటే ఆ పేర్లు పెట్టేదానికి కూడా వాళ్ళు ఉంటే కదా పేర్లు చెప్తా. వన్ లాస్ట్ 2 points, జస్ట్ వన్ మోర్ పాయింట్. కాదండి, జగన్మోహన్ రెడ్డి పేదోడు కాదు. వైసీపీ పార్టీకి బ్రహ్మాండమైన ఫండ్స్ ఉన్నాయి. నేను అడుగుతానండి, ఈ 70-80 మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఏమండి, ఒక 1000 రూపాయలు ఎక్స్‌గ్రేషియా అయ్యిరా, 1000 రూపీస్ 1000 రూపీస్ ఎక్స్‌గ్రేషియా ఇచ్చేదానికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రెడీగా లేడంటే, సరే అది కూడా వదిలేయండి. వన్ లాస్ట్ పాయింట్, ఐ క్లోజ్. ఢిల్లీలో అంత పెద్ద ధర్నా చేస్తే చచ్చిపోయిన వాళ్ళకి, సూసైడ్ చేసుకున్నకి, మీ పార్టీ కార్యకర్తలకి అది నిజమైతే నివాళులు అర్పించరండి? నివాళులు కూడా అర్పించరా? ఏం మనుషులండి వీళ్ళు? మనుషుల పశువుల? ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. మానవత్వం అండి, కల్చర్ అండి, మానవత్వం.